ఏదైతే ఉందో పని చేయాలి, పనితో ఆశించుకో అంటుంది భగవద్గీత. సో మనం ఏ పని అయితే ఉన్నదో ఆ పనిని మనసా వాచా కర్మేణ అంటారు కదా, పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా చేయడం మన ధర్మం. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఊరికనే దాని గురించి రిపీటెడ్గా ఆలోచిస్తూ లేనిపోని యాంగ్జైటీలు తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ లేకుండా డిటాచ్గా ఉండడం ఏ విధంగా అనేది భగవద్గీతలో చెప్తుంది. వైరాగ్యపరం ఉంటుంది. సో ఈ వైరాగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు వైరాగ్యం ఈజ్ నథింగ్ బట్ మోడర్న్ సైన్స్లో ఏంటి, మోడర్న్ సైకాలజీలో డిటాచ్గా ఉండండి అని చెప్తారు. అలాగే మైండ్ఫుల్నెస్గా ఉండండి అని చెప్తారు. అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు పూర్తి కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టడం వల్ల ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్లో పెర్ఫెక్షన్ వస్తుంది. అలాగే ఒక మైండ్ఫుల్నెస్ తోటి పూర్తి కాన్సన్ట్రేషన్తో ఆ పని బాగా చేయగలం, వర్క్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది. అలాగే వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే దాని మీద మనం ఇంకా మమకారం పెట్టుకోమో, ఆ డిటాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ డిటాచ్మెంట్ వల్ల మనకి లేనిపోని యాంగ్జైటీ కానీ స్ట్రెస్ డిజార్డర్స్ కానీ ఇవన్నీ లేకుండా